హలో ఫ్రెండ్స్, ఈరోజు లైవ్లో ఒకటి జరిగింది. అది ఏంటి అంటే తనుజకి సంజనకి గొడవ జరిగింది. ఎందుకు దేనికి జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. ఇక తనుజ విషయానికి వస్తే తనుజ రేషన్ మేనేజర్. ఇచ్చేటప్పుడు రైస్ పెట్టేటప్పుడు కర్రీ పెట్టేటప్పుడు తనుజనే పెడుతుంది. ఇక అదేవిధంగా అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. ఇక అక్కడ సంజన వెళ్ళి ఫుడ్ అడిగినప్పుడు ఇక 2 గరిటెలు పప్పు అయితే పెడుతుంది తనుజ. ఇక రైస్ అయితే ఆమె పెట్టుకోమనగానే సంజన రైస్ పెట్టుకుంటుంది. తర్వాత తనుజ సంజన తినేటప్పుడు డైనింగ్ టేబుల్లో అక్కడ సాయి, ఇమాన్యుయల్, సంజన తింటూ ఉంటారు. ఇక తనుజ అంటుంది, సంజన గారు మీరు ఫుడ్ తక్కువగా పెట్టుకోండి, నిన్ననే ముగ్గురికి సరిపోలేదు రైసు, మీరు అలా ఫుడ్ ఎక్కువగా పెట్టుకుంటే పక్కవారికి ఎలా సరిపోతుంది అంటూ ఒక బిహేవియర్తో మాట్లాడింది. ఆ టోన్ చేంజ్ చేసి మాట్లాడింది. ఆ టోన్లోనే తెలిసిపోతుంది తనుజ ఎలాంటిది, తనుజ బిహేవియర్ అని. ఇక అలా గట్టిగా అనేసరికి సంజన ఫీల్ అయిపోయి, పప్పు 1 గరిటె పెట్టమన్నాను, నువ్వే కదా 2 గరిటెలు పెట్టావు, మరి రైసు అందరికీ సరిపోయేలాగా నాకు తెలుసు, నేను పెట్టుకుంది కొంచెమే అంటూ సంజన అంటుంది. అక్కడ ఇంకా తనుజ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, ఇమాన్యుయల్ నిన్ననే ముగ్గురికి రైస్ సరిపోలేదు, ఇప్పుడు సంజన అంతలా తింటుంటే పక్కవారికి రైస్ ఎలా అంటూ చాలా వరెస్ట్గా బిహేవ్ చేస్తుంది తనుజ. అసలు తనుజ బిహేవియర్ ఫుడ్ దగ్గర అస్సలు బాలేదు, నాకైతే నచ్చట్లేదు. నిన్న సుమన్ శెట్టి విషయంలో షుగర్ దగ్గర అలాగే చేసింది, అలాగే మాట్లాడింది సుమన్ శెట్టి దగ్గర. ఈరోజు సంజన దగ్గర రైసు తినే కాస్త తిండి దగ్గర అలా మాట్లాడడం వరెస్ట్ అనిపించింది తనుజ. ఇక సంజన అక్కడ ఫుడ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఫుడ్ తిన్న తర్వాత అడగొచ్చు కదా, పాపం సంజన ఫుడ్ తినేటప్పుడే అడిగింది. గట్టిగా సీరియస్గా అడిగేసరికి సంజన అక్కడ నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు అనేసి ఏడ్చుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇక ఇమాన్యుయల్ వెళ్ళి, మమ్మీ ప్లీజ్ అర్థం చేసుకో, ఇంకేం చేస్తాం తప్పదు కదా, ఇక ఆమె రేషన్ మేనేజర్, ఆమె చెప్పినట్టు మనం చెయ్యాలి అంటే, లేదు ఇమాన్యుయల్, నాకు ఓపిక నశించిపోయింది, నేను ఇంకా ఎవరిని ఫుడ్ అడగను, క్యాప్టెన్ నువ్వే కదా, నువ్వు ప్లేట్లో పెట్టించి ఇస్తే నేను తింటాను, లేదంటే నేను తినను అంటూ సంజన ఏడ్చుకుంటూ బాధపడుతూ చెప్తుంది ఇమాన్యుయల్కి. సరే మమ్మీ, నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, నేను తెచ్చిస్తాను, అంతేకాని నువ్వు ఫీల్ అవ్వకు, ఫుడ్ దగ్గరగా అలిగేసి రావాకు, నువ్వు ఫుడ్ తిందు కానరా అంటూ ఇమాన్యుయల్ పిలుస్తాడు. కానీ సంజన అక్కడి నుంచి వెళ్ళదు. నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు ఇమాన్యుయల్, ఆ మాటలు నేను పడలేను, అలాంటి మాటలు అంటుంటే నాకు తినాలని కూడా అనిపించట్లే అంటూ సంజన ఏడ్చుకుంటూ బాధపడింది.